భారత్ ఇంగ్లాండ్ మధ్య రాజ్కోట వేదికగా గురువారం నుండి మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే టీమిండియా జట్టు ప్రకటించగా కేఎల్ రాహుల్ గాయం కారణంగా ఈ టెస్టుకు పూర్తిగా దూరమయ్యాడు. ధ్రువ్ జోరెల్, కేఎస్ భరత్ వికెట్ కీపర్లుగా కాగా వీరిలో ధ్రువ్ జోరెల్ మూడో టెస్టుకు ఆరగ్రేటం చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. తొలి మ్యాచ్ లో అర్ధ సెంచరీ చేసినప్పటికీ తొలుత భారత్ ఆకట్టుకోలేకపోయాడు. అయితే భారత్ ను తప్పిస్తారన్న వార్తలపై భారత మాజీ వికెట్ కీపర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. మూడో టెస్టులో శ్రీకర్ భారత్ ను వికెట్ కీపర్ గా కొనసాగించాలని సూచించారు. బ్యాటింగ్ లో నిరాశపరిచిన కీపర్ గా భారత్ అద్భుతంగా రాణిస్తున్నాడని ప్రశంసించాడు. భారత్ కీపింగ్ విషయంలో ఎలాంటి తప్పు చేయలేదని, అతడి బ్యాటింగ్ వైఫల్యాన్ని భూతద్దంలో చూడొద్దని విజ్ఞప్తి చేశాడు. రాహుల్ ను బ్యాటర్ గా ఎంచుకొని భారత్ ను కీపర్ గా ఎంచుకున్నప్పుడు వారిద్దరి పర్ఫార్మెన్స్ లు ఆయా బాధ్యతల్లోనే చూడాలన్నారు. భారత్ ను స్పెషలిస్ట్ కీపర్ గానే పరిగణలోకి తీసుకోవాలని, ఒకవేళ బ్యాటర్ గా చూడాలనుకుంటే కనీసం మరొక మ్యాచ్ అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు.